వెంటనే వీలవుతుంది వాస్తవ్ గారు. రైట్. రేగిడి లక్ష్మణరావు గారు మీరేమంటారు సార్? నిప్పు కణికలు ఉక్కు నరాలు జనసేనకి ఎలక్షన్స్కి ముందరున్న ఒక పేరు. ఆ నిప్పు కణికలు ఎందుకు ఆరిగిపోయినాయి, ఉక్కు నరాలకు ఎందుకు తుప్పు పట్టింది? గుడ్ మార్నింగ్ సార్ వాసుదేవన్ గారు, మీకు అలాగే ఉన్నటువంటి సభ్యులకి, డబల్ నైన్ టీవీ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. మేము చాలా చాలా సంతోషపడ్డామండి. కూటమి ఏర్పడింది. ఖచ్చితంగా మేము అనేది ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాం డిబేట్లో. 160 పైగా సీట్లు కొట్టబోతున్నాం, అసలు తిరిగి లేదనుకున్నాం. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు ఏంటి అని ఆలోచన పడే స్థాయికి వచ్చింది కూటమి. ఎందుకన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, నో డౌట్. ఆ వ్యక్తిని మనం ఎదుర్కొనేటప్పుడు టీడీపీ పార్టీ జనసేన బీజేపీని కలుపుకొని వెళ్తామని చెప్పిన పార్టీ ఈ రోజున జనసేన అలాగే బీజేపీ పార్టీని కలుపుకొని వెళ్ళడం కాదండి, వాళ్ళు మమ్మల్ని ఏమంటారు పెత్తనం అని లేదని మమ్మల్ని వాళ్ళ కింద మేము పనిచేసేటట్టుగా కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ అభ్యర్థులందరూ కూడా శాసించడం జరుగుతుంది. మా అధినాయకుడు ఏం చెప్పాడు, మీరు వాళ్ళ కింద చేయడం కాదు, మీరు వాళ్ళతో కలిసి వెళ్ళడం అన్నారు. ఓకే, మేము సంతోషపడ్డాం, మేము కలిసి వెళ్తాం, మాకు కూడా సమాన హక్కులు ఉంటాయి, మాకు కూడా ఈ నియోజకవర్గంలో సమానంగా బీజేపీ నాయకులు కానీ అలాగే జనసేన పార్టీ నాయకులు కానీ సమానంగా టీడీపీ నాయకులతో వెళ్తాం అనుకున్నాం. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ల యొక్క వాళ్ళ యొక్క సొంత బుద్ధి తెలియదు, కానీ వాసుదేవన్ గారు ఎక్కడ కూడా జనసేన బీజేపీ నాయకుల్ని వీళ్ళు సమన్వయపరచట్లేదు, వీళ్ళని ముందు నుండి నడిపించట్లేదు. టీడీపీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తే మేము వెళ్ళాలి, టీడీపీ నాయకులు మాకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. టీడీపీ ఆ కింద స్థాయిలో గ్రామ స్థాయిలో అవనండి, ప్లస్ పంచాయతీ స్థాయిలో అవనివ్వండి, ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక టీడీపీ క్యాండిడేట్ మాకు చెప్తాడు, సార్ రేపు నామినేషన్ ఉంది, మీరు రండి జెండా పట్టుకోండి. ఏంటి మీ నాయకులు అండి, మీ జెండా పట్టుకోవడం ఏంది? ఒక నాయకులకి మీరు జెండా పట్టుకొని రండి అంటే మా కార్యకర్త పరిస్థితి ఏంటి? మా కార్యకర్త పరిస్థితి ఏంటి? ఈ రోజున నేను అడుగుతున్నానండి, ఎస్ ఇవన్నీ సమన్వయపరచుకోండి. మీరు సమన్వయ కమిటీలు వేస్తారు కదా, ఎక్కడ పనిచేస్తూ ఉన్నాయి సమన్వయ కమిటీలు? అసలు సమన్వయ కమిటీ దేనికి వేశారు? ఎందుకు పని చేయడం లేదు? ఎందుకు ఈ యొక్క అసంతృప్తులను మీరు వాళ్ళు ఆపట్లేదు? రోజు కూడా జనసేన పార్టీ ఖాళీ అవుతోంది. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర చేస్తుంటే జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కనబడుతూ ఉన్నారు, టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కనబడుతూ ఉన్నారు, బీజేపీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. మీరు ఎందుకు వాళ్ళని సమన్వయపరచట్లా? ఎందుకు వాళ్ళకి మీరు భరోసా ఇవ్వట్లేదు? రాబోయేది మన ప్రభుత్వమే, రాబోయేది కూటమి వస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు హామీలు ఇస్తామన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎందుకు ఆగట్లేదు అంటే వాసుదేవన్ గారు మెయిన్ ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం పోయింది. మాకు ప్రతి నియోజకవర్గం నుంచి ఫోన్, సార్ మీరు డిబేట్లో మాట్లాడండి, ఖచ్చితంగా ఇది 25 రోజులు ఇంకా టైం ఉంది, ఏమో వాళ్ళ యొక్క అభ్యర్థులకు చెప్తారేమో, మాకు క్లియర్గా అర్థం అవుతారా? ఆ కార్యకర్తలు మనోవేదన, వాళ్ళు ఏడ్చిన ఏడుపులు. ఎందుకంటే అన్నా మేము 10 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తూ ఉన్నాం, ఈ రోజున టీడీపీ నాయకుడు ఫోన్ చేసి నువ్వు జెండా పట్టుకొని రా అంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఏమైంది? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జనసేన పార్టీకి ఎందుకు మీరు సమానంగా మీరు తీసుకెళ్ళట్లా? బీజేపీ నాయకుల్ని ఎందుకు మీరు సమానంగా తీసుకెళ్ళట్లా? ఒక స్టేజ్ మీదకి పిల్లలు, ఒకరు మాట్లాడటానికి బీజేపీ నాయకుల్ని పిల్లరు, ఒక క్యాంపెయిన్లో జనసేన పార్టీ నాయకుల్ని పిల్లరు. అలాంటప్పుడు మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? జనసేన బీజేపీ అవసరం లేనప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అంటున్నా. మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చట్టాపట్టాలు వేసుకొని పురంధేశ్వరి గారు తిరిగితే సరిపోదు కదా, గ్రౌండ్ లెవెల్లో కూడా తిరగాలి కదా, గ్రౌండ్ లెవెల్లో కూడా ఉండాలి కదా. కార్యకర్త తిరిగితేనే కదా మీకు ఓట్లు పడతాయి, నాయకుడు నియోజకవర్గంలో తిరిగితే కదా మీకు ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, కన్వర్ట్ అవుతాయి. మీరు ఎందుకు అవి చేయట్లా? మన టీవీలో కూర్చొని 170 గెలిచేస్తాం, 160 ఇచ్చేస్తాం అంటే జనాలు ఓట్లు వేయరండి. ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఓటు కన్వర్ట్ చేయించాలన్నా ఆ బాధ్యత మన ఉంది. మమ్మల్ని రేగిడి లక్ష్మణరావు గారు మీరు పార్టీ ఎప్పుడు వీడుతున్నారు, ఎప్పుడు వైసీపీలో చేరుతున్నారు? సార్ ఖచ్చితంగా
నేనైతే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ రెబల్గా వేయబోతూ ఉన్నాను. నేనైతే ఇది పార్టీకి కూడా నేను చెప్పాను.